ఇక యేసు పాపుల కోసం ప్రాణం పెట్టాడు అని ఎక్కడా చెప్పలేదంటే, లేదు ఆయన పెట్టాడు అని యేసు స్టేట్మెంట్ ఒకటి ఉందని చెప్పి చూపించారండి. అది ఏమిటంటే, మనిషి కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధర్మగా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, యేసు స్టేట్మెంట్స్ లో ఎక్కడా కూడా నేను పాపుల కోసం చనిపోతున్నానని కానీ, నేను పాపుల కోసం రక్తం చిందిస్తున్నానని కానీ యేసు ఒక్క వాక్యం కూడా చెప్పలేదు. ఆ విషయం నిరూపించగలిగితే నేను వెంటనే నా ఓటమిని అంగీకరిస్తాను. గ్రంథాన్ని అనుసరించి మాట్లాడలేదు. ఇక పాపుల కోసం వచ్చానని ఒక్క రెఫరెన్స్ చూపించండి, ఒప్పుకుంటానన్నాడు. మొదటి వాదనలో కరుణాకర్ గారు మాట్లాడుతూ ప్రాణం పెట్టాను పాపుల కోసం అన్నది ఎక్కడా లేదు, ఆయన ఇష్టపడి పెట్టలేదు అన్నాడు. నేను తనకు తానుగా అప్పగించుకున్నాడు లొంగుపేటని చూపించినప్పుడు ఈ రౌండ్ లో ఒప్పుకున్నాడు. చాలా సంతోషం. మొదట కాదన్నారు, ఈ రౌండ్ లో ఒప్పుకున్నారు. తర్వాత వీడియో వచ్చిన తర్వాత వినండి కావాలంటే. మొదట కాదని ఆయనే అన్నారు, తర్వాత ఓకే అక్కడ వరకు ఓకే అన్నట్టు ఒప్పుకున్నారు. రైట్. ఇప్పుడు మళ్ళీ ఒప్పించే ప్రయత్నం నేను చేస్తున్నాను. పాపుల కోసం వచ్చానంటే ఒప్పుకుంటానని అన్నారు. ఆయన అన్నారు, ఇప్పుడు మీరు విన్నారు, పాపుల కోసం వచ్చాను అంటే ఒప్పుకుంటాను అన్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, పాపక్షమాపణ కోసం ప్రాణం పెడుతున్నానని యేసు మాట చూపిస్తాను. సువార్తలో పత్రికల్లో ఎవరో చెప్పినవి మాకొద్దు, ఆయన మాట చెప్తే మేము నమ్ముతా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆయన నమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన మీద నాకు చాలా ప్రేమ ఉంది. లోకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం జాగ్రత్తగా చూడాలి ఒకసారి, ఏమని రాయబడిందో. లోకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియమైన దేవుని వల్ల ఏమని రాయబడింది? అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో, నాట్ ఓన్లీ ఇజ్రాయేలియన్స్, సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరు సాక్షులు. ఎవరు చెప్పారు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఆయన ఒప్పుకున్నారని, ఒప్పుకోవాలని నేను కోరుతున్నాను, ఒప్పుకుంటానని అన్నారు. కాబట్టి ఇక మరొక రెఫరెన్స్ చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం కూడా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్పినటువంటి మాట ఏమని చెప్పారో మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 24లో ఏమని రాయబడిందో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. చూసారా, నేను నన్ను విశ్వసిస్తే మీకేం కలుగుతుంది? పాపక్షమాపణ కలుగుతుంది. ఎవరిచ్చిన సాక్ష్యం ఇది? యేసుక్రీస్తు ఇచ్చిన సాక్ష్యం. ఇక లోక 24:44లో పాపక్షమాపణ నిమిత్తం అన్నారు. పాపక్షమాపణ నిమిత్తం ఎక్కడుంది? ఇక్కడ మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనల్లోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు నేను మీతో చెప్పిన మాటలు నెరవేరినని వారితో చెప్పాను. ఇక్కడ పాపక్షమాపణ నిమిత్తం అనే పదమే లేదు, పాపక్షమాపణ నిమిత్తం అని చెప్పారు. ఇక పాపక్షమాపణ నిమిత్తం అనే పదం లేదని లోకా సువార్త 24:44 చదివారు. కాబట్టి మీ బైబిల్స్ అందరూ తీయండి, అందులో ఉందో లేదో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి, ఉందా లేదా మాట. అప్పుడే 3 సార్లు చెప్పానండి, మళ్ళీ ఎందుకు చెప్పించుకుంటున్నారు ఆయన, మరి నాకు అర్థం కావట్లేదు. లోకా సువార్త 24:47 ఎండింగ్ లైన్ 44 ఒక్కటి చదివి వదిలేశారు. చూసారండి, దీన్నే వక్రీకరణ అంటారు. 47 ఎండింగ్ లైన్ లో ఏమనుందో చూడండి. పాపక్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు చెప్పింది ఎవరు చెప్పండి? స్వయానా యేసుక్రీస్తు ప్రభు. ఎంత వక్రీకరణ అండి. రైట్.